వెల్కమ్ బ్యాక్ అమ్మా. ఈరోజు ఈ ప్యాటర్న్ని మనం నేర్చుకుందాం. దీనికి బేస్ ఈ ప్యాటర్న్, ఓకేనా. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫోర్త్ ప్యాటర్న్ని బేస్ చేసుకుని ఉంటుంది. ప్యాటర్న్ నెంబర్ 6, ఓకేనా. ఎవరైనా ఆ ప్యాటర్న్ని చూడకపోతే P6 ప్యాటర్న్ని ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. దీన్ని బేస్ చేసుకునే ఈ ప్యాటర్న్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ అది చూసి మళ్ళీ ఈ వీడియోని ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటానమ్మా, ఒకసారి చూడండి, ఓకేనా. ఫస్ట్ ఇది P4 ప్యాటర్నే. P4 ప్యాటర్న్లో ప్రింటింగ్ అప్పుడు నేను జేని ప్రింట్ చేసుకుంటాను. అంటే జే అంటే మీకు గుర్తుందో లేదో కానీ అమ్మ, ఇది రో నెంబర్స్ అనుకుంటాం. ఇవి మనం ఏమనుకుంటాం, కాలం నెంబర్స్ అనుకుంటాం. J = 1 2 3 4. ఏం ప్రింట్ అవుతుంది అంటే జే వాల్యూ, జే వాల్యూ, జే వాల్యూ, జే వాల్యూ. కాబట్టి ప్రింట్ఎఫ్లో మనం %d అని పెట్టుకొని జేని ప్రింట్ చేసింటాం, రైట్, ఓకేనా. సరే, దీన్ని కంపేర్ చేస్తే అమ్మా, ఇక్కడ ఫస్ట్ రో 1 మల్టిపుల్స్ 1, నెక్స్ట్ రో 2 1s are 2, 2 2s are 4, 2 మల్టిపుల్స్. థర్డ్ రో 3 మల్టిపుల్స్, 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9. అలా ఒక్కొక్క రోలో ఒక్కొక్క నెంబర్ యొక్క మల్టిపుల్స్ ఉన్నాయి. దట్టు 1 2 3 4 అవేం వేరే వేరే నెంబర్స్ ఏం కావు, సీక్వెన్స్గానే ఉన్నాయి, రైట్. సరే, ఏం చేయాలా ఇప్పుడు? ఏదో ఒక వేరియబుల్ని తీసుకోండి. నేను దాన్ని ఏ అనుకుంటానా. ఏ = ఎంత అనుకుందాం మనం, 1. ఏ = 1. ఫస్ట్ టైం ఏలో 1 ఉంటుంది, 1 ఇంటూ జేని ప్రింట్ చేద్దాం. అప్పుడు జే వాల్యూ కూడా 1 ఉంది, 1 ఇంటూ 1 1. నెక్స్ట్ రోకి వచ్చేపాటికి ఏ వాల్యూని ఇక్కడ ఏ ఇంటూ జే అమ్మ, ఓకేనా. నెక్స్ట్ టైం ఏ వాల్యూని 1 కాకుండా ప్లస్ చేయండి. అంటే జే లూప్ తర్వాత ఏని ఇంక్రిమెంట్ చేయండి. ఇంక్రిమెంట్ చేస్తే ఏ వాల్యూ ఎంత అవుతుంది, 2. 2 ఇంటూ జే, 2 1s are 2, 2 ఇంటూ జే, 2 2s are 4. అట్లా మీకు 2 మల్టిపుల్స్ అనేవి ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ రోకి ఏని మళ్ళీ ప్లస్ చేయండి. అప్పుడు ఏ వాల్యూ 3 అవుతుంది. ఆ రో మొత్తం ఇంటూ జే జరిగినప్పుడు 3 మల్టిపుల్స్ మీకు ప్రింట్ అయిపోతాయి. క్లియర్ కదా. ఒక 2 రోస్ మనం ట్రేస్ చేసి చూద్దామమ్మా, ఓకేనా. సో ఫస్ట్ ప్యాటర్న్ 4 కాబట్టి ఫర్ i = 1, i <= 4, i ++. ఎలాంటి స్పేసెస్ మనకు అవసరం లేదు. ఫర్ j = 1, j <= i, j ++. ప్రింట్ఎఫ్ నాకు ఒక ఇంటీజర్ ప్రింట్ అవుతుంది కాబట్టి %d. ఆల్రెడీ మనం ఏలో ఎంత అనుకున్నాం, 1, రైట్. ఏలో ఎంత అనుకున్నామమ్మా మనం, 1. సరే, ఆ 1 ఏ ఇంటూ జే వాల్యూని మనం ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ రో కోసం ప్రింట్ఎఫ్ ఏమనుకుంటున్నాం, \n. ఒక రో అయిన తర్వాత ఏ ఇంక్రిమెంట్ జరగాల కాబట్టి నేను ఏ ++ అని కూడా అనుకుంటున్నాను. క్లియరా. నెక్స్ట్ ఫస్ట్ చూద్దామమ్మా, ట్రేస్ చేసి చూద్దాం ఒక 2 లైన్స్. ఐ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర, 1. 1 <= 4, ట్రూ. జే వాల్యూ కూడా 1, ఐ వాల్యూ 1. 1 <= 1, ట్రూ. లోపలికి వస్తే ఏ ఇంటూ జే, 1 ఇంటూ 1 ఎంత, 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ జే ++ అంటే జే వాల్యూ 2 అవుతుంది. 2 <= 1 ఫాల్స్ కాబట్టి బయటికి వస్తే ఎక్కడికి వచ్చేస్తాం, నెక్స్ట్ లైన్. అప్పుడు నాకేం జరగల, ఏ ++. అప్పుడు 1 ఏమవుతుంది మనకి, 2. ఇప్పుడు మనకి i ++ జరిగితే ఐ వాల్యూ ఎంత వస్తుంది, 2. 2 <= 4, ట్రూ. జేలు మళ్ళీ ఫ్రెష్గా 1తో స్టార్ట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర, 2. 1 <= 2, ట్రూ. లోపలికి వస్తే ఏ ఇంటూ జే, 2 ఇంటూ 1 ఎంత, 2. నెక్స్ట్ జే ++, 2 <= 2, ట్రూ. లోపలికి వస్తే ఒక వాల్యూని ప్రింట్ చేయాలా, ఏ ఇంటూ జే, 2 ఇంటూ 2 ఎంత, 4. జే ++ 3 <= 2 ఫాల్స్. బయటికి వస్తే నెక్స్ట్ లైన్కి వస్తాం. ఏ ++ జరిగితే ఏ వాల్యూ ఎంత వస్తుంది మనకి, 3. నెక్స్ట్ ఐ ++, ఐ వాల్యూ కూడా మనకి ఎంత వస్తుంది, 3. 3 <= 4, ట్రూ. జే వాల్యూ 1, ఐ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర, 3. 1 <= 3, ట్రూ. ఏ ఇంటూ జే, 3 ఇంటూ 1 ఎంత, 3.
j plus plus 2 less than or is equal to 3 true 3 into 2 6 j plus plus 3 less than or is equal to 3 true a into j 3 into 3 9 j plus plus 4 less than or is equal to 3 ఫాల్స్ బయటికి వస్తే నెక్స్ట్ లైన్కి వస్తాం ఏ ప్లస్ ప్లస్ అంటే ఏ వాల్యూ 4 అవుతుంది అట్లా మీకు ప్రింట్ అనేది జరుగుతుంది క్లియర్ కదమ్మా ఏం డౌట్స్ ఏం లేవు కదా సో మనకి ఐ జే ఇంకా ఏం కావాలమ్మా ఏని ఫస్ట్లోనే ఇనిషియలైజ్ చేసేయండి విత్ 1 ఓకేనా ఎవ్రీ రో తర్వాత ఏని ఇంక్రిమెంట్ చేయండి అప్పుడు మీకు మల్టిపుల్స్ ఎవ్రీ నెంబర్ మల్టిపుల్స్ అనేటివి ప్రింట్ అవుతాయి అట్లా ఎన్ని రోస్ కావాలనేది మీ ఇష్టం నేను ఇక్కడ ఎంత తీసుకున్నాను 4 కాబట్టి నాకు 4 రోస్ వస్తాయి అది ఎన్ అని పెట్టుకున్నా కూడా ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు అది మనం చూసాం ఫస్ట్ ప్యాటర్న్స్లోనే రైట్ ఇంకా మీ ఇష్టం అమ్మ చూడండి ఇక్కడ ఐ జేతో పాటు ఏం తీసుకుంటానా నేను ఏని దేంతో ఇనిషియలైజ్ చేస్తానా 1 ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఐ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఐ ప్లస్ ప్లస్ ఫర్ జే ఈజ్ ఈక్వల్ టు 1 j less than or is equal to I j plus plus printf integer కాబట్టి పర్సంటేజ్ d కామా ఏ ఇంటూ జేని ప్రింట్ చేస్తున్నాము నెక్స్ట్ లైన్ కోసం printf \n నెక్స్ట్ లైన్ అప్పుడు మనకి ఏ వాల్యూ ఏం అవ్వాలా ఇంక్రిమెంట్ అవుటర్ ఫర్ లూప్ క్లోజ్ గెట్ ch మెయిన్ కూడా క్లోజ్ సింపుల్ ప్రోగ్రామ్ రైట్ ఇట్లా ఏదైనా ప్యాటర్న్స్ని మీరు సాల్వ్ చేయొచ్చు అన్నీ చెప్పలేం కదా మీరు కొంచెం ఆలోచించండి లాజిక్ అనేది దొరికిపోతుంది ఈజీగానే ఓకేనా నెక్స్ట్ వేరే ఇంకేదైనా ప్యాటర్న్ని చూద్దామమ్మా ఓకేనా బాయ్ మా థ్యాంక్ యూ